ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ లేకుండా అంటున్నారు. అసలు ప్రాసెస్ ఏంటి? అంటే ఒక యూనివర్సిటీలో చేరాలి యూకేలో అంటే మాస్టర్స్ ప్రోగ్రామ్కి. మీరు రైట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా అబ్రాడ్ అనగానే లాట్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలనే అదే అవును ఒక ఇది ఉంటుందన్నమాట జనరల్గా. సో యాక్చువల్గా చూసుకుంటే మనకి యూకే విషయానికి వస్తే మాస్టర్స్కి మనకి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేదు. కేవలం ఇంటర్మీడియట్లో వచ్చిన ఇంగ్లీష్లో 65% అండ్ అబోవ్ ఉంటే కనుక స్టూడెంట్స్ ఎలిజిబుల్. సో అది రాని పక్షంలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే మన స్టూడెంట్స్ అందరూ మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియమే చదువుకుంటారు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనం అడ్మిషన్ చేసిస్తాం. అండ్ దీనికి మనకి మొత్తం కావాల్సిన అప్లికేషన్ కానీ ఈవెన్ ఎస్ఓపీస్ కానివ్వండి, ఈవెన్ మనకి రెజ్యూమీ బిల్డింగ్లో కానివ్వండి, మనం మొత్తం చేసిచ్చి మనం అప్లికేషన్ అప్లై చేసి విత్ ఇన్ 1 to 2 days మనం అడ్మిషన్ చేయడం జరుగుతుంది. అండ్ మన వీసోస్ తరపున ప్రతి స్టూడెంట్కి గ్యారెంటెడ్ స్కాలర్షిప్ని కూడా మనం అందిస్తాం. ఓహో, సో బేసిక్గా మీరు ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ అంటే డిగ్రీ తర్వాత అయ్యేది కాబట్టి 15 years ఎడ్యుకేషన్ సరిపోతుందా? 16 ఏళ్ళ ఎడ్యుకేషన్ కావాలా లైక్ యూఎస్లో లాగా? సో యాక్చువల్గా చూసుకుంటే యూకే అనేది 15 years ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే వాళ్ళకి మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో పెద్ద తేడా ఉండదు. సో ఇక్కడ బీబీఏ చేశారనుకోండి 3 ఏళ్ళు, అది కూడా చనిపోతుంది. 3 ఏళ్ళు బీబీఏ అయినా సరిపోతుంది, బీఎస్సీ అయినా, బీకామ్ అయినా, ఆల్ ఆర్ ఎలిజిబుల్ టు స్టడీ మాస్టర్స్ ఇన్ యూకే.